ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటే అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సినిమా రోడ్లో ఉన్న సూర్య కళామందిర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి గోవిందును ఆధ్వర్యంలో నిర్వహించిన వెలమ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ప్రముఖులు, మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ తనయుడు సందీప్, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడారు. అధికార వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సతమతమవుతున్న ప్రజలు నేడు కూటమి అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులను కాజేసేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పెద్ద ఎత్తున పన్నాగం పంతుందంటూ తెలిపారు. అకస్మాత్తుగా ఆచరణలోకి తెచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రజలు తిరస్కరించి ఆస్తులను కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దెదింపడం ఒకటే ఏకైక మార్గం అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో ఏర్పడిన భాజపా, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి కూటమిని ప్రజలు ఆదరించి అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారని, ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని అంకంరెడ్డి రామునాయుడు, పెనుగంటి హనుమ, ఏఈ నాయుడు, సుర్ల సీతారాం, గేదెల వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ సమయంలో ఇటువంటి సమావేశం పెట్టడం అంటే చాలా సాహసంతో కూడుకున్నటువంటి సమావేశం చెప్పాలంటే. అంటే ఎందుకంటే సాహసంతో కూడుకున్న సమావేశం అంటే నేను గతంలో కూడా ప్రతి ఎలక్షన్కి ఆహ్వానిస్తూ ఉంటారు. నా అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఏనాడు ఈనాడు ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నారంటే చాలు వాళ్ళు భయపెట్టడం, ఎవరైనా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారంటే చాలు వాళ్ళ వ్యాపారాలుగా దెబ్బతీయడం, పప్పులు కొట్టడం ఇలాంటి ఎన్నో తీసుకుంటూ వచ్చారు. అలాంటివి ఇప్పుడు ఇక్కడ సమావేశం అయినప్పుడు ఈ పార్టీకి రెడ్డి ఫోన్ వచ్చిస్తుంటాయి చాలామంది వచ్చాకే కూడా ఫోన్ చేస్తారు కూడా. అన్ని నియోజకవర్గాలు లేదు, ఈ నియోజకవర్గం లేదు, మిగతా నియోజకవర్గాలు ఇటువంటిది లేదు. ఎవరు తెలుగుదేశం పార్టీ ఫోన్ మీద పనిచేస్తే వాళ్ళు బెదిరించడం, వాళ్ళ నియోజకవర్గాలకు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంక యాక్షన్ 13వ తారీఖు. అంటే మమ్మల్ని మా గలమనే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా అంటే మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన హక్కులకి కూడా మనం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన ఆలోచన విధానం మనం సొంతంగా మాట్లాడడం కూడా లేదు. ఆ విధంగా అందరినీ భయపెట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి భయపెడుతున్న సమయంలో వెలమ సోదరులు ధైర్యంగా సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యక్రమం మద్దతు ఇస్తున్నారే నిజమైన నాయకులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీ అందరికి కూడా. అందుకే ఈ గొప్ప సమావేశం జరుగుతున్నారు. అయితే ఈ రోజున ఏదైతే ఈరోజు వెలమ సోదరులు ఉన్నారో మనందరూ కూడా గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వెలమలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యవర్తులు ఉన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా పేదవాళ్ళు, గొప్పవాళ్ళు ఉంటారు. మన వెలమ సోదరులంతా బలహీన వర్గాలు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ బలహీన వర్గాలకి మటుకు స్వాతంత్రం రాలేదండి. నేను చెప్తాను ఈ మాట, రాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందరూ సంతోషించారు, అందరూ మనం ఉన్నాం బలహీన వర్గాలు. కానీ బలహీన వర్గాలకి మటుకు స్వాతంత్రం రాలేదు. ఎందుకు రాలేదని చెప్తానంటే బలహీన వర్గాలంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం, రాజకీయ చైతన్యం లేదు, రాజకీయంగా ఉన్నవాళ్ళు లేదు, ఎవరు లేరు. అలాంటిది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బలహీన వర్గానికి స్వాతంత్రం మరి ఎప్పుడు వచ్చిందండి?
దేశానికి స్వాతంత్రం వచ్చినా బలహీన వర్గానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందంటే సందర్భంగా తెలియజేస్తాను. అప్పుడే వచ్చింది. ఆనాడు ఎంతో మందిని ఆయన పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలను తెలిసి టికెట్ ఇచ్చాడండి. భూములకి నీళ్లు వస్తే దానికి 175 కోట్లు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి కాదు అన్న వ్యక్తి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈయన పోస్టర్లు అంటించుకోవడానికి ఫ్యాషన్ షోలు చేయడానికి 800 రూపాయలు కేటాయించుకుని మన ధనాన్ని ఎలా వృధా చేస్తున్నాడో చూడండి. పోర్ట్ని ఎయిర్పోర్ట్ని కనెక్టివిటీ చేసే ఏడీబీ రోడ్డు ఉంది. వారానికి 2 చనిపోతున్నారు. ఆ వారానికి 2 చనిపోతున్నా సరే ఆ గుంతలు పుడిచే నాదుడు కూడా లేడు. ఈయన దేన్ని పట్టించుకోడు. కాకినాడ బీచ్ ఉంది, కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ, అలాగే తుని, తొండంగి మండలంలో ఇంచక్కడ బీచెస్ ఉన్నాయి. ఆ బీచెస్ అన్నింటినీ కూడా ఒక డంపింగ్ యార్డ్లా వాడుతున్నారు తప్ప పర్యాటక కేంద్రం కింద చేస్తానని మాట ఇచ్చి అక్కడ ముళ్ళ చెట్లు కూడా తీయని పరిస్థితి. నేను పార్లమెంటేరియన్గా గెలిస్తే ఈ కాకినాడ పార్లమెంట్లో అది ది బెస్ట్ పర్యాటక కేంద్రం కింద చేసి టూరిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చేలాగా చేసే హామీ నేను ఇస్తున్నాను మీ అందరికీ. అండ్ ది బెస్ట్ టూరిస్ట్ పాయింట్ని కాకినాడ తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇన్నాటి మధ్యలో మన కోసం, ఈ బీసీల కోసం ఆయన చేసిందల్లా ఏమీ లేదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద మోసం చేశాడు. అంటే ఆయన కేవలం గవర్నమెంట్ ఆఫీసులకి ఆయనకి రంగులు వేస్తానికి వాడిన ఖర్చు 1300 కోట్లు. ఏం బీసీలకు ఇవ్వచ్చు కదా, వాళ్ళ సంక్షేమానికి ఇవ్వచ్చు కదా, ఎవరు 1300 కోట్లు వైసీపీ పార్టీ రంగులు వేస్తానికి వాడాడు. అది కోర్టు చీ అని చెప్పి తిట్టి, నీకు బుద్ధుందా లేదా, నువ్వు మనిషివా కాదా, నీ రంగుల కోసం రాష్ట్రం అప్పుల పాలైపోతుంటే నీ రంగుల కోసం 1300 కోట్లు వాడతావా అని చెప్తే వీళ్ళు మళ్ళా ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళా వైట్ పెయింట్ వేశారు. అంటే ఆ బిల్డింగ్ అలాగే ఉంటే ఏమీ లేకపోదు. వీళ్ళ రంగులు వేసి దాన్ని మార్చమన్నందుకు వాళ్ళ వృధా చేసిన డబ్బు 2300 కోట్లు. ఏం దీన్ని బీసీ సంక్షేమానికి ఇవ్వచ్చు కదా, రైతులు మైనర్ ఇరిగేషన్ కోసం వాడచ్చు కదా, వాడడు. ఆయనకి ఎవరైనా బాగుపడితే ఇష్టం ఉండదు. ఆయన ఒక సైకో టైపు. అంటే కింద చూడటం ఆయనకు ఒక సరదా. అందులోని ప్రత్యేకంగా బీసీలను చూడటం అనేది ఆయనకు ఒక పైచాచిక ఆనందం. అందుకనే 56 కార్పొరేషన్లు పెట్టినా సరే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళ పార్టీలోనే మంత్రి చేసిన వాటిని కూడా మోకాళ్ళ మీద నుంచోబెట్టాడు బీసీ అని తెలుసుకుని. అది ఆయన దగ్గర కూడా కాదు, ఆయన చిన్నాన్న సుబ్బారెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న దగ్గర కూడా ప్రజలందరి ముందు మోకాళ్ళ మీద నుంచోబెట్టాడు. అంటే ఎంత గర్వం, ఎంత అహంకారం. ఏమైనా చేద్దామనే ఉద్దేశం ఏమైనా ఉందా ఆయనకి? ఎవరికి చేద్దామనే ఉద్దేశం ఉంది? ఎయిడెడ్ కాలేజెస్లో బీసీ యువత అందరూ కూడా ఫీజు తక్కువ అని చెప్పి ఇంచక్క చదువుకునేటోళ్ళు. ఆ ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటినీ కూడా బీసీ యువత చదువుకోవటం ఇష్టం లేక వాళ్ళని మోయిపించేశాడు. బీసీ అంటే ఎయిడెడ్ కాలేజెస్ని, స్కూల్స్ని అన్నింటినీ మోయిపించేశాడు. అదొక పైచాచిక ఆనందం. యువతికి ఉపాధి లేదు అని మొర్రని ఏడుస్తుంటే చదువే లేకుండా చదువును కూడా దూరం చేసిన ఒక దుర్మార్గక ముఖ్యమంత్రి, దుర్మార్గక పాలన ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం. నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్న సమయం వల్ల నాన్నగారు రావడం కావాలండి ప్రచార కార్యక్రమంలో. దానికి చింతిస్తూ ముందు ఇప్పుడు మన ఎన్నికల వేళ ఏదైతే మన గౌరవ కాబోయే కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు హామీ ఇచ్చారో దానికి కాకినాడ లోకల్ పోటీ చేస్తున్న పంతనారాజీ గారు కూడా కంప్లీట్ సహకారంతో, కోఆర్డినేషన్తో ఆ హామీలు నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ, అన్ని చోట్ల కూడా రిపోర్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా తెలియజేస్తూ ఉంది. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా